నేను స్టూడెంట్స్‌కి చెప్తుంటాను క్లాసెస్ అవి. వాళ్ళకేంటంటే లైవ్ కావాలి, ఎగ్జాంపుల్స్ కావాలి. ఓకే సార్. వాళ్ళ కోసం నేనేం చేస్తామంటే కేస్ స్టడీ. ఇగో ఈ అబ్బాయి ఎందుకు బిజినెస్‌లోకి వెళ్తాడు? ఈ ఓకే. అబ్బాయికి ఎందుకు ఈ హెల్త్ ఇబ్బందొచ్చింది? అంటే పూర్వజన్మ కర్మ ఎందుకు ఇలా వచ్చింది? ఓకే సార్. ఈ అబ్బాయి ఫాదర్ ఎందుకు పాపం ఇంత ఇబ్బంది పడ్డాడు? అవును సార్. ఇవి చూపించడానికి మేము స్టూడెంట్స్‌కి ఎగ్జాంపుల్ చార్ట్స్‌గా ఇందులో మీ ఓకే. పేరు గాని, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ గాని డిస్‌ప్లే చేయం. డిస్‌ప్లే ఓకే. చేయకుండా యూట్యూబ్‌లో మా స్టూడెంట్స్ కోసం పెడతా. మీకేం ప్రాబ్లమ్ లేదు కదా! విత్ యువర్ పర్మిషన్ మాత్రమే. సార్ పర్వాలేదు సార్. పర్లేదు అంటే కదమ్మా! నేమ్స్ థాంక్స్ లేకుండా అమ్మా. ఫుల్ అసలు నేమ్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఏమి డిస్‌ప్లే చేయనమ్మా. ఓకే సార్. ఓకే సార్. ఓకేనమ్మా? మీకు ప్రాబ్లమ్ లేదంటేనే పెడతాను. రైట్ అమ్మా. ఓకే సార్. థాంక్ యూ పెట్టండి. తల్లి. థాంక్ యూ అమ్మా. రైట్. మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకోండమ్మా ఒకసారి. ఓకే సార్. తలుచుకున్నారమ్మా? ఓకే సార్. నేను మీకు వన్ బై వన్ చెప్తుంటానమ్మా. ఓకే సార్. మీరు క్లియర్‌గా యెస్, నో అనేది క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి. ఈ అబ్బాయికి ఏంటంటే గడిచిన ఒక 2.5 సంవత్సరాల నుంచి బాగా స్ట్రెస్‌లో ఉన్నాడు ఎడ్యుకేషన్ విషయంలో. యెస్ సార్. దీనికి ఏం చేయాలంటే అమ్మ ఫస్ట్ ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఏంటంటే నవంబర్ వరకు ఉందమ్మా ఇంకా దీని పీరియడ్ అనేది. ఓకే సార్. నవంబర్ దాటితే ఆటోమేటిక్‌గా బాగుంటుంది అబ్బాయికి. అయితే ఓకే. దానికి మీరు ఏం చేయాలంటే నువ్వులు ఉంటాయి కదా! నువ్వులా సార్? నువ్వులు. కేజింబావు నువ్వులు మల్టీ కలర్ క్లాత్. సార్ రాసుకోమంటారా సార్? రాసుకోండి. మీకు పంపిస్తాను కూడా అమ్మ. ఓకే సార్. ఓకే ఆ! సార్. మీరు పంపిస్తారు కదా సార్? నేను పంపిస్తాను. దానం ఏమి ఇవ్వాలో పంపిస్తాను. అలాగే రోజు హయగ్రీవ స్తోత్రం చేయమనండి అబ్బాయిని. ఓకే సార్. అబ్బాయి పుస్తకాలు కూడా ఏం చేస్తారంటే మీరు సార్. పడమర గోడకి అంటే ఓకే. నైరుతి బెడ్‌రూమ్ ఉంటుంది కదమ్మా! అవును సార్. అవును సార్. నైరుతి బెడ్‌రూమ్‌లో పడమర గోడకి పెట్టండి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. పెట్టినట్లయితే అబ్బాయికి అంటే సార్ మిడిల్‌లోనే ఉండాలా? లేకపోతే వెనకలో ఉండొచ్చా సార్? అమ్మ నైరుతి బెడ్‌రూమ్ తెలుసు కదా మీకు. నైరుతిలో తెలుసు సార్. తెలుసు సార్. మాస్టర్ బెడ్‌రూమ్ సౌత్ వెస్ట్‌లో ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్‌కి అవును వెస్ట్‌లో సార్. పెట్టండి సరిపోతుంది. ఓకే సార్. ఓకేనమ్మా? ఓకే సార్. అది చేయండి. ఓకే. ఇక మెయిన్‌గా హయగ్రీవ స్తోత్రం రోజు చేయమని చెప్పండి. మీరు నువ్వులైతే 7 వారాలు ఇవ్వండి ఓకే. దానంగా. ఏ రోజు సార్ అది? శనివారం. 7 వారాలు శనివారాలు ఇవ్వచ్చు. ఓకే సార్. శనివారాలు ఇవ్వచ్చు, శుక్రవారం కూడా ఇవ్వచ్చు. బట్ శనివారాలు ఇస్తే చాలా మంచిది. ఓకే సార్. ఓకేనమ్మా. ఈ అబ్బాయి ఇంకోటేంటంటే ఈ అబ్బాయి జన్మజాతకంలో ధనం అనేటువంటిది వ్యాపార మూలకంగా ధనం సంపాదిస్తాడమ్మా. బిజినెస్ జాబ్ కాకుండా. జాబ్ కాకుండా వ్యాపారం మూలంగా సార్? అవునమ్మా. అవునమ్మా. వ్యాపార మూలక ధనయోగాలు ఉన్నాయి అబ్బాయి జాతకంలో. ఓకే సార్. అంటే ఏ హ్మ్. వ్యాపారం ఉన్నట్టు సార్? ఫుడ్ రిలేటెడ్, ఓకే. ట్రాన్స్‌పోర్టింగ్ రిలేటెడ్, క్రియేటివ్స్ ఇట్లా ఉంటాయి సరే క్రియేటివ్ రిలేటెడ్. ఆ మూలకంగా ధనయోగాలు ఉన్నాయి జన్మజాతకంలో. ఓకే సార్. అంటే హ్మ్. ఫుడ్ రిలేటెడ్ అంటే ఏదైనా హోటల్స్ గాని ఏదైనా కూడా హ్మ్. ఓకే సార్. అదే. సో అలాంటి వాటిలోకి వెళ్తాడు. ఎందుకంటే అబ్బాయిది జాబ్ చేసే జాతకం కాదు ఇది. బిజినెస్ చేసే చార్ట్. ఓకే. ఓకే సార్. ఒకవేళ ఓకే. జాబ్ చేసినా దానికి సంబంధించిన రంగాల్లో కొంతకాలం చేస్తాడు జాబ్. ఓకే సార్. క్రియేటివ్ గాని, ఫుడ్ గాని, ట్రాన్స్‌పోర్టింగ్ రంగాల్లో చేసి దాని తర్వాత ఓన్‌గా చేసుకుంటాడు. ఎందుకంటే ఓకే ఏదో సార్. ఒక మార్గంలో ధనం సంపాదించే జాతకం కాదు. 2, 3 మార్గాల్లో సంపాదించుకుంటాడు. కాకపోతే చదువు మీదే సరిగ్గా సాగదు చదువే అబ్బాయికి. సాగదా? అర్థమైందమ్మా? సాగదంటే ఇదే స్ట్రెస్‌ఫుల్‌గా, డిస్టర్బెన్స్‌డ్‌గా అట్లా వెళ్తదని. ఓకే సార్. ఎందుకంటే అలాగే వెళ్తుంది కదమ్మా! అవును సార్. అదొకటి. అండ్ అలాగే ఈ అబ్బాయికి జీవిత భాగస్వామి రావడం మాత్రం చాలా మంచి అమ్మాయి వస్తది. చాలా ఓకే సార్. మంచి అమ్మాయి. జాతకం అంటే చాలా అందంగా ఉండే అమ్మాయి. చాలా మంచి అంటే చూడ్డానికి లుక్ వైస్‌గా కూడా బావుంటది. ఓకే సార్. మనిషి కూడా ప్రేమతత్వం ఉంటది బాగా. ఓకే సార్. అందరిని ప్రేమగా చూసుకునే తత్వం ఉంటుంది. అంటే ఇతని జాతకంలో జీవిత భాగస్వామి రావడం అనేది మంచి అమ్మాయి వచ్చే యోగం ఉంది. అంటే సార్ ఇది అరేంజ్డ్‌గా ఉంటుందా? లేకపోతే లవ్ ఇప్పుడు మ్యారేజ్ అవుతదమ్మా. సార్? లవ్ కమ్ అరేంజ్డ్ అంటే ఈ అబ్బాయి జాతకంలో లవ్ ఉంది, అరేంజ్డ్ ఉంది. 2 ఉన్నాయి. అంటే 2 వివాహాలని కాదు. ఇష్టపడతారు, మీరు ఒప్పుకుంటారు. ఓకే సార్. ఖచ్చితంగా ఇష్టపడి చేసుకుంటాడు. నార్మల్ నార్మల్ అరేంజ్ మ్యారేజ్‌తో అవ్వదు ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి అసలు అమ్మాయిల్ని చూడడు కదా సార్. చాలా చిరాకుగా పడుతుంటాడు కదా సార్. ఇప్పుడు పడుతున్నాడు జీవితాంతం అలాగే ఉంటాడంటే ఎలాగమ్మా? చెప్పండి. అబ్బాయి జాతకంలో ఏదైతే యోగం ఉందో అది అలాగే ఉంటది. ఓకే సార్. ఇప్పుడు సార్ మంచి నేనున్నాను. చిన్నప్పుడు అసలు అమ్మాయిల దగ్గర కూర్చోవడానికి భయపడేవాడిని. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా అలా అంటే మరి.
మా మరదల్ని, సొంత మరదల్ని. ఎవడికి తెలుసు ఎప్పుడేమవుతుంది అనేది. అసలు కూర్చోవాలంటే భయపడేవాడిని, పక్కన కూర్చోవాలంటే, ఎవరి పక్కన కూర్చోవాలంటే వణుకొచ్చేది నాకు. సేమ్ అదే సార్ ఈ అబ్బాయి కూడా. అదే చెప్తున్నా కదా, అది యోగం ఉన్నప్పుడు జరిగిపోద్దమ్మా అది. ఓకే సార్, మంచి అమ్మాయి వస్తుంది కదా సార్? మంచి అమ్మాయి వస్తుంది, నేను చెప్పాను కదా మరి, చాలా మంచి అమ్మాయి వస్తుంది అని చెప్తున్నా కదా, ఓకే దానికి సార్. ఏం ప్రాబ్లం లేదు అబ్బాయి జాతకంలో. కూడా చెప్తారంట కదా సార్, అమ్మాయి ఏమ్మా? ఈ దిక్కు నుంచి రాగలగద్ది అని చెప్తారంట కదా సార్? ఈ అదేనమ్మా, ఫేస్ పడమర నుంచి వస్తుంది. ఇంటి అడ్రస్ పేర్లు అవి తెలియవు కానీ అదే అదే. ఆమె ఏ హాస్పిటల్లో పుట్టింది, హాస్పిటల్లో ఆమె తల్లికి ఆపరేషన్ చేసిన వాళ్ళ డాక్టర్ల పేర్లు అవన్నీ తెలియవు. కేవలం వెస్ట్ సైడ్ నుంచి వస్తుంది, బాగుంటదని మాత్రం తెలుస్తుంది అంతే. అమ్మాయి ఓకే అందంగా ఉంటది, ఓకే బాగా సార్. బాగా తెలివైన అమ్మాయే వస్తుంది. ఓకే సార్. ఓకే, ఓకే లుక్ వైజ్ గా బాగుంటది, ప్రేమతత్వం ఉంటది, అబ్బాయి ఇష్టపడి చేసుకుంటాడు, ఇంతవరకు వస్తాయి. ఓకే అది సార్. కూడా అబ్బాయికి ఏంటంటే మరి లేట్ మ్యారేజ్ ఏం లేదు జాతకంలో, ఓకే సార్. సరిగ్గా 24 years కల్లా అయిపోద్ది మ్యారేజ్. 24, ఓకే 25 కల్లా మ్యారేజ్ అయిపోద్ది, అంతకంటే ఎక్కువ అవ్వదు, లేట్ అవ్వదు అబ్బాయికి. ఓకే సార్. ఇంకా ఎర్లీగా అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే ఓకేనమ్మా. సార్. ఇంకోటి, సార్. వీళ్ళ ఫాదర్ కూడా కొంచెం కెరీర్ విషయంలో కొంచెం స్ట్రెస్ అయ్యారని చూపిస్తున్నామ్మా అవును సార్. కదమ్మా. తండ్రి అవును గారు సార్. కూడా కెరీర్ విషయంలో బాగా ఇబ్బంది పడ్డారు. అవును సార్. అండ్ అంటే ఈయనకు కూడా ఏంటంటే జన్మజాతకంలో చాలా క్లియర్ గా జాబ్ యోగాలు పెద్దగా లేవు, ఏదో నామకే వాస్తే కొంతకాలం ఏదో చేయడం తప్పితే ఓకే సార్. సీరియస్ గా ఈయన ఏదో జాబ్ లో ఉంటాడు అనేటువంటిది లేదు. అందుకని మీరు ఏం చేస్తారంటే చెప్పండి సార్. ఏదైనా వ్యాపార సంబంధంగానే నన్ను మొత్తం మోల్డ్ చేయండి, అప్పుడే లైఫ్ అనేటువంటిది బాగుంటుంది దీనికి. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అది చూసుకోండి. నేను ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారమ్మా, ఎప్పుడైనా ఇతను ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలన్నప్పుడు ఈశాన్యం ఉంటుంది కదమ్మా, ఈశాన్యము నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ బాగుంటాయి ఇంటికి. ఓకే సార్. అదేనమ్మా, అర్థమైంది సార్. ఆ ఫేసింగ్స్ చాలా బాగుంటాయి. ఓకే వేరేవేవి అంటే ఈయనకి పడమర కానీ వాయువ్యం కానీ పనికిరాదు, ఈయనకి పడమర కానీ వాయువు కానీ పనికిరాదు. పడమర వాయువ్యం పనికిరాదు. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే గృహయోగం కూడా చూసుకుంటే అబ్బాయి జాతకంలో 2 సార్. గృహాలు కట్టుకుంటాడు చక్కగా. మీరు ఓకే. అంటే తల్లిగా మీకు మంచి భక్తి మార్గం ఉందమ్మా, బాగా భక్తి మార్గంలో ఉన్నారు మీరు. అవును స్పిరిచువల్, సార్, సరిగ్గా చెప్పారు సార్. మీరు మంచి స్పిరిచువల్ యోగం ఎక్కువగా ఉంది, మీరు బాగా దేవుణ్ణి నమ్ముతారు, అవును సార్. చాలా భక్తిగా ఉంటారు. మీరు ఆ భక్తే మీ అబ్బాయిని కాపాడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే. ఓకే బట్ సార్. ఏంటంటే చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా కూడా అబ్బాయి అయితే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, అవ్వదేనేం లేదు. కొంచెం చిన్నవి, కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవడము. ఓకే సార్. ఇప్పుడు బయటకు వెళ్ళి ఒకటి చదువుతాను మాత్రం చూసారా. నాకు కొంచెం ఎమోషన్ గా చెప్పాలి. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. నా భర్త గాని నా బిడ్డను గాని భగవంతుని నమ్ముకొని నేను చాలా వాటిల నుంచి బయటేసాను సార్. కానీ అవును బిడ్డకి నా మీద కొంత కూడా లేదు, భర్తకి అసలుకే లేదు. లేదు. అవును అవును అవును. అది అంటే ఏంటంటే అమ్మా, అక్కడ కాంబినేషన్స్ అలా పడ్డాయి తల్లి. జన్మజాతకంలో కొన్ని ఉంటాయి మనకు పూర్వజన్మ కర్మలని. ఆ ఎంత పూర్వజన్మ నాకు చేసిన చెప్పిన వీళ్ళ కోసమే పోరాడింది సార్. కానీ నాకు అంత కూడా వాళ్ళు ప్రేమను అందించలేకపోయారు సార్. అవునమ్మా, అవును 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 తల్లి. అంటే ఏం లేదు, మీరు బాధపడకండి. ఇప్పుడు కర్మ అదంతా కూడా, ఇప్పుడు ఏంటంటే పూర్వజన్మ కర్మలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ అబ్బాయి కర్మని అనుభవిస్తూ వచ్చాను సార్. అవునమ్మా అవును. ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, మనం రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల చెట్లు ఉంటాయి, రకరకాల ఇవి ఉంటాయి, అన్ని ఒకలాగా ఉండవు కదా. అవును సార్. అవునా కదా? అవును సార్. ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓహో ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. అది ఓకే సార్. అది అర్థమైందమ్మా, అంతే. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయికి లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ అని ఉంటాయి కదమ్మా. అవును సార్. 5 నెంబర్ లక్కీ నెంబర్ అవుద్ది ఈ అబ్బాయికి. ఓకే సార్. నెంబర్ 5. ఓకే సార్. లక్కీ కలర్ వచ్చేసి 3, 4, 5 గ్రీన్ కలర్ లక్కీ కలర్ అవుద్దమ్మా. ఓకే సార్. లక్కీ డేస్ వచ్చేసి బుధవారం లక్కీ డే అవుతుంది అబ్బాయికి. ఓకే. మంచి సంతాన యోగం కూడా ఉంది, 2 సంతానం ఖచ్చితంగా కలుగుతారు అబ్బాయికి. ఓకే సార్. ఓకే, ఓకే. అది చూసుకోండి.
ఓకే. ఆ సంతానం చాలా అంటే ఇంకా ఇదిగా ఉంటారు. మీ అబ్బాయి కూడా చాలా మొండోడు. అవును సార్. చాలా మొండోడు ఈ అబ్బాయి. అంటే మీరు ఆ సంతానం కూడా మొండిగానే ఉంటుందా సార్? ఓ బీభత్సం! ఈయనకంటే 100 రెట్లు మొండి. అప్పుడు ఈయనకి అర్థమవుద్ది. అయ్యో! నేను ఎందుకు మొండిగున్నానా అని. నేను మొండిగుండడం వల్ల మా అమ్మ ఎంత సఫర్ అయిందా అని అప్పుడు అర్థమవుద్ది. సార్ అబ్బాయిని 10th క్లాస్ వరకు కూడా నేను ఏ ఒక్క మాట కూడా అనలేదు సార్. ఒక ఆ! ఆ! తల్లిగా. ఆ! ఆ! ఇంటికి అది. వచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయి చేసే ప్రవర్తనల వల్ల అవునమ్మా. అవును. నాకు అంటే చాలా ఇంకో విషయం ఏంటంటే, ఈ 2.5 ఏళ్ల నుంచి ఎక్కువయ్యాడు మొండిగా. ఇంతకుముందు లేడట్లా. అవును సార్. ఈ 2.5 ఏళ్ల నుంచి ఏంటంటే అమ్మా, మొండిగా ఉండే యోగం యాక్టివ్ అయింది. ఓకే సార్. యాక్టివ్ అయ్యేసరికి అట్లా అంతేగాని మరొకటేం లేదు. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు అర్థమైందమ్మా? అబ్బాయికి ఆ మొండి తగ్గడానికి ఏమన్నా ఉందా సార్? ఏం లేదమ్మా, మెడలో చిన్నది అమ్మవారి లాకెట్ ఒకటి వేయండి. అమ్మవారిదంటే లలితాదేవిది అట్లాగా? లలితాదేవిది, దుర్గాదేవిది, చండి, కాళికాదేవిది ఎవరిదైనా వేయచ్చు. ఏదైనా ఒక అమ్మవారు. ఓకే సార్. దుర్గాది కూడా వేసుకోవచ్చు. వెండిలో గాని ఏదైనా? వెండిలో వేసుకోవచ్చమ్మా. ఓకే సార్. వెండిలో వేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. హ్యాపీగా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ అబ్బాయికి వివాహం కలిగిన తర్వాత లైఫ్ లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఉంటుంది వివాహం ద్వారా. ఓకే సార్. ఓకే, ఓకే సార్. అదొకటి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఫైనాన్స్ కి అయితే ఇబ్బంది ఏం లేదు కాబట్టి చక్కగా సంపాదించుకుంటాడు. కొంచెం కాకపోతే ఈయన జాతకంలో కూడా కొంచెం కుటుంబ సభ్యులు కొంచెం కుటుంబ వ్యవహారాల విషయంలో గొడవలు అవి అయ్యాయి అని చూపిస్తుంది. ఓకే సార్. అంటే జరగకపోతే జరిగిపోయినట్టే సార్? జరిగిపోయాయి ఆల్రెడీ. అవును సార్. జరిగిపోయినాయి సార్. జరిగిపోయాయి. వీళ్ళ రిలేటివ్స్ తోనే అవునమ్మా. మా గొడవలు వీళ్ళ అవన్నీ వాళ్ళ అక్క వాళ్ళతోనే గొడవలు జరిగాయి సార్. గొడవలు జరిగాయి. అవును సార్. ఇంకోటి ఏంటంటే, ఈ అబ్బాయి ఖచ్చితంగా 2 గృహాలు కట్టుకుంటాడు మా లైఫ్ లో. ఈ అబ్బాయి ఏదైనా సంకల్పం అనుకుంటున్నాడు, అది అవ్వాలనుకోండి, ఓకే సార్. నవగ్రహాల్లో శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి ఒక 9 ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అబ్బాయి ఏదైతే సంకల్పం అనుకుంటాడో ఆ సంకల్పం నెరవేరుతుంది. ఓకే. ఓకే సార్. అట్లాగే కొంచెం ఆ ప్రాపర్టీస్ కూడా ఏదైనా తండ్రి తాత తరపు నుంచి ఏదైనా ప్రాపర్టీ రావడం కూడా ఉంది అబ్బాయికి. ఈయన అంటే తాతగారు కూడా చాలా స్ట్రాంగ్ అమ్మ, యాక్చువల్ గా చెప్పాలంటే ఓకే సార్. చాలా స్ట్రాంగ్. ఆయన కూడా ముక్కుసూటిగా ఉండే తత్వం వీళ్ళ తాతగారు కూడా. అంటే అవును. నా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఓకే. ఓకే సార్. కదమ్మా, అవును సార్. ముక్కుసూటిగా ఉండే తత్వము. అండ్ ఈ అబ్బాయికి వచ్చే అమ్మాయి మాత్రం కంటిన్యూస్ గా జాబ్ ఏం చేయదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా కొన్నిసార్లు జాబ్కి వెళ్ళి మళ్ళీ నార్మల్గా ఇంట్లో ఉంటుంటది. ఓకే, ఓకే. ఓకే సార్. అది మెయిన్ గా చూసుకోండి. ఓకే సార్. అండ్ అంటే చదువుకున్న అమ్మాయే కానీ జాబ్ అయితే ఎక్కువ చేయదు. అంతే కదా సార్? అవునమ్మా, అవును తల్లి, అవును. ఓకే చదువుకున్న సార్. అమ్మాయి, అందంగా ఉండే అమ్మాయి, మంచి అమ్మాయి, కానీ జాబ్ విషయంలో మాత్రం కంటిన్యూస్ గా చేయదు ఎక్కడ కూడా. ఓకే సార్. అదొకటి ఉంది. కొన్నిసార్లు చేస్తుంది, మరి అస్సలు కాదు కానీ కొన్నిసార్లు చేస్తుంది. కొంచెం ఓకే. ఫ్రెండ్స్ తో కూడా కొన్ని గొడవలు అవుతుంటాయి అమ్మాయి, అబ్బాయికి చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ తో సార్. గొడవ పడ్డము, ఫస్ట్ ఎవరినైనా ఇష్టపడి వాళ్ళతో కొంత గొడవ పడి కట్ అయిపోవడం, ఇట్లాంటివి ఉన్నాయి అబ్బాయి జాతకంలో. ఓకే సార్. అబ్బాయికి ఆరోగ్య సంబంధించినవి చూసుకుంటే గనక ఈ సార్. అబ్బాయికి స్కిన్ రిలేటెడ్ ఉంటాయి చూసారు, స్కిన్ ర్యాషెస్ లాంటివి, అవును సార్. అలాంటివి వస్తుంటాయి అబ్బాయికి, అది చూసుకోవాలి. సార్ అవుతాయి. వచ్చి ఈ అబ్బాయికి 7th ఇయర్ లో మీకు చెప్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను సార్. 7th ఇయర్ లోనే ఈ అబ్బాయికి స్కిన్ కి ఎలర్జీ వచ్చేసింది సార్. అవునమ్మా, అవునమ్మా. ఈ అబ్బాయి 10 అంటే 4 ఇయర్స్ వరకు చెన్నై మొత్తం తిరిగి 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 అవునమ్మా, ఇప్పుడు కంట్రోల్ కి వచ్చింది సార్. అవునమ్మా, అవును తల్లి. ఎందుకంటే ఇది జాతకం ఏంటంటే, లగ్నాధిపతి శని రవిరాశుల్లో ఉన్నాడు కదమ్మా. ఓకే సార్. రవిరాశుల్లో ఉన్నందుకు అది కూడా పాపకత్తెరలో ఉన్నాడు శని వెళ్ళి, అంటే కేతువుకి కుజుడికి మధ్యలో ఉన్నాడు. ఓకే అలా సార్. ఎప్పుడైతే మధ్యలో ఉన్నాడో స్కిన్ అన్నమాట, స్కిన్ కారకుడు రవి గాని బుధుడు గాని వీళ్ళందరూ కూడా. ఓకే సో సార్. బుధుడు వెళ్ళి ఉచ్చ స్థితిలో ఉన్నాడు చూడ్డానికి, కానీ కుజుడితో కలిసి ఉన్నాడు. ఓకే సార్. ఈ శని వెళ్ళి లగ్నాధిపతి వెళ్ళి అక్కడ అలా ఉన్నాడు. అందుకని ఏంటంటే స్కిన్ రిలేటెడ్ భుజాలకు సంబంధించిన పెయిన్స్ రావడము ఇట్లాంటివి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఓకే అర్థమైందమ్మా, అదొకటి. అండ్ అలాగే మరొకటి ఏంటంటే, భవిష్యత్ అయితే మహాదశలు కనుక చూసుకుంటే గురు మహాదశ నడిచినందుకు ఇంటి నుంచి దూరంగా, అంటే ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో దూరంగా వెళ్తాడు ఈ టైంలో. ఓకే సార్. విదేశాలకు కూడా వెళ్ళేసి వస్తాడు ఈ గురు మహాదశలో. ఈ 16 సంవత్సరాలు ఉంటుందమ్మా గురుదశ. ఓకే సార్. వెళ్ళి రావడము, లేదా ఇంటి నుంచే కొన్నిసార్లు కొంతమంది చేస్తుంటారు బిజినెస్ కానీ
బయట దేశాల్లో ఉండే వాళ్ళతో కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కానీ, లేకపోతే అంటే విదేశీ సంబంధించినవి ఇక్కడ నుంచే చేస్తుంటారు చూసారమ్మా, విదేశీ కంపెనీలకి అవును అవును సార్. అలాంటివి చేయడం అనేటువంటిది ఈ గురు మహర్దశలో ఉంటుంది. ఓకే సార్. ఓకే. కాకపోతే ఏంటంటే ఈయనకి కొంచెం కెరియర్ పరంగా బాగుండాలి అంటే గణపతి ఆరాధన ఎక్కువగా చేయమని చెప్పండి. ఓకే సార్. ఓకే. ఓకే. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ జాతకుడికి మీకు చిన్న సర్జరీ ఉందమ్మా. మీకు ఈ జాతక చక్రరీత్యా మీకు చిన్న సార్. బడ్ సర్జరీ చూపిస్తుంది. సార్ ఆల్రెడీ అయింది కదమ్మా 2019లో అట్లాగా. అవునమ్మా. అదే ఎందుకంటే మీకు చిన్నపాటి సర్జరీ అవుద్ది ఈ అబ్బాయి జాతకం పరంగా. తల్లి గారికి సర్జరీ అయిన యోగము అంటారు దాన్ని. ఓకే. అంటే మళ్ళీ జరిగింది. ఇంకేమైనా ఫ్యూచర్ లో ఇంకేం ఉందంటారు? ఇంకా అంటే ఇంకొకసారి చూపిస్తుంది. కాకపోతే ఎప్పుడంటే అది 7.5 ఏళ్ల తర్వాత అవుతుందమ్మా. మళ్ళీ సర్జరీ సార్? 7.5 years తర్వాత సార్ చూపిస్తుంది మళ్ళీ సర్జరీ అనేది. అంటే దేని పరంగా? చిన్నదేనండి, పెద్దదేం కాదు, దాని వల్ల ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం నరాలకు సంబంధించింది కానీ. ఓకే సార్. అర్థమైందమ్మా. అట్లా అన్నమాట. సహజంగా ఇప్పుడు లేడీస్ కి కొన్ని ఇష్యూస్ వస్తాయి చూసారమ్మా. లేడీస్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి కదా, అవును అవును సార్. గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్, అటువంటి చిన్న చూపిస్తుంది. దాని మీద నుంచి ఇది ఎందుకు చెప్తా ఉంటామో దాని నుంచి మీరు ఎట్లా బయటపడాలని దానికి పరిష్కారం చెప్పడం కోసం, మీకు ఇంతకుముందు జరిగిన సర్జరీ గురించి కానీ ఏది చెప్పినా మీరు ఎలా బయటపడతారు దీని నుంచి అనే దాని గురించి మాత్రమేనమ్మా. ఓకే. ఓకే సార్. రైట్. ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే మెయిన్ గా చెప్పండి సార్. ఎక్కువగా విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఓకే సార్. మీరు ఎంత విష్ణు సహస్రనామాలు చేస్తుంటే అంత బాగుంటుంది మీకు. అంటే స్తోత్రమే కదా సార్? అంటే 1000 నామాలు అట్లాగా అంటారు కదా, అవి కాదు? 1000 నామాలేనమ్మా, 1000 నామాలే. విష్ణు సహస్రము అంటే 1000. అవునా సార్? అంటే వాటి స్తోత్రం లాగా చదువుకోవచ్చు కదా? అంతే అమ్మా, అంతే అంతే అంతే. ఓకే. వినడం కానీ చదవడం కానీ చేసుకోవచ్చు. ఓకే సార్. పిల్లలైతే చెప్పాను కదా, 2 పిల్లలు ఖచ్చితంగా కలుగుతారు, బాగా అల్లరిగా ఉంటారు. ఓకే సార్. ఈ అబ్బాయి ఏంటంటే మెయిన్ ఈ అబ్బాయి అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలి అంతే. అవును సార్. అలా ఉంటాడు. కొంచెం అన్నదమ్ముల వరుస వాళ్ళతో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అబ్బాయికి. ఈ అబ్బాయి పుట్టక ముందు కానీ పుట్టిన తర్వాత కానీ మీకు ఎవరైనా సంతానం విషయంలో ఇబ్బంది అవడం కూడా జరిగి ఉండాలి. హలో సార్, పుట్టిన తర్వాత అయింది కదమ్మా. వద్దనుకొని అంటే వద్దనుకోవడమో లేకపోతే ఏదైనా మిస్క్యారేజ్ అవడమో ఇబ్బంది పడడమో జరిగింది కదమ్మా. అవును సార్, వద్దనుకోవడమే సార్. అదేమ్మా, వద్దనుకొని తీయించేసుకోవడం. అవును సార్. అబార్షన్ అంటారు చూసారా, అవును సార్. అలాంటిది జరిగిందమ్మా మీకు. అవును సార్. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఒకటే, ఈ అబ్బాయికి ఏంటంటే జాబ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఓన్ గా చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఎంకరేజ్ చేయండి. అలా అయితేనే లైఫ్ అనేది బాగుంటుంది. ఓకే సార్. కొంచెం ఏంటంటే నవంబర్ దాటాక కొంచెం మొండితనం కూడా స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఓకే సార్. ఓకే, అది మెయిన్ గా చూసుకోమనండి. ఇంకోటి, ఈ అబ్బాయి రియల్ ఎస్టేట్ లాంటిది కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఓకే సార్. రియల్ ఎస్టేట్, ఫార్మింగ్ రిలేటెడ్ వ్యవసాయం లాంటివి ఉంటాయి చూసారా, ఓకే సార్. అటువంటివి కూడా చేసుకోవచ్చు అమ్మా ఈ అబ్బాయికి. ఈ ఫైనాన్స్ అది అంటారు కదా సార్, అది షేర్ మార్కెట్ కానీ? అమ్మ అస్సలు వద్దు, అనవసరంగా ఇబ్బంది పడతాడు షేర్ మార్కెట్ లోకి వెళ్తే. అంటే లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు కావాలంటే, లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్లు, లాంగ్ టర్మ్ షేర్స్ కొనుక్కోవచ్చు కావాలంటే. కానీ దాంట్లో ఇది మాత్రం డైలీ ట్రేడింగ్ మాత్రం అస్సలు పనికిరాదు అబ్బాయికి. ఓకే సార్. అర్థమైందమ్మా. అర్థమైంది సార్. అదే ఇది ఇతని జీవితం అమ్మా. మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంటర్ తర్వాత ఏది తీసుకుంటే మంచిది అంటారు సార్? ఎంబీఏ తీసుకోమనండి. ఎంబీఏ మేనేజ్మెంట్. అవునమ్మా, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అది తీసుకోవడం మంచిది. ఎందుకంటే బిజినెస్ రిలేటెడ్ యోగం ఉంది కదా జాతకంలో. ఓకే సార్. మీ అబ్బాయి కూడా ఏంటంటే నేను వ్యాపారం చేస్తానంటాడు అప్పుడప్పుడు, మీరు గమనించండి. ఇవన్నీ కాదు, ఈ ఉద్యోగాలు కాదు అన్నట్టుగా ఉంటుంది. మీరు తర్వాత చూస్తారు మీరు. ఇంకోటి, ఈ అబ్బాయి పుట్టక ముందు అంటే ఇంకా ఈ అబ్బాయి పుట్టక ముందు ఒక 2.5 సంవత్సరాల ముందు, ఈ అబ్బాయి పుట్టక 2.5 సంవత్సరాల ముందు తండ్రికి ఏదైనా గండం గడిచి ఉండాలి. మీకు ఏమైనా ఐడియా ఉందా అది? ఈ అబ్బాయి పుట్టక ముందా సార్? పుట్టక ముందు 2.5 ఏళ్ల సమయంలో, పుట్టక ముందు 2.5 ఏళ్ల సమయంలో
ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయికి వీళ్ళ తండ్రికి కూడా కొంచెం జలగండాలు ఉన్నాయి, చూసుకోవాలమ్మా వాటర్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు. ఈ అబ్బాయికా సార్? ఈ అబ్బాయికి ఉంది, వీళ్ళ తండ్రికి కూడా ఉంది, జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఓకే సార్. ఇంకోసారి సార్ అంటే ఎప్పుడంటే ఈ ఇంకా అబ్బాయికి రాబోయే రోజుల్లోనా సార్ లేక? ఫ్యూచర్ లో కూడా ఉంది. ఇప్పుడు ఈ రోజుతో అయిపోతుంది కదా మా జీవితం, ఇంకా ఉంది కదా లైఫ్ అనేది. అందుకని జలం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా సోమవారాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఓకే. సార్. అలాగే మరొక విషయం ఏంటంటే సార్. ఇక్కడ నుంచి ఒక 10 years తర్వాత వీళ్ళ ఫాదర్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ ఫాదర్ హెల్త్ విషయంలో కానీ. ఎందుకంటే ఫాదర్కి కొన్ని గండాలు ఉన్నాయి, బట్ ఇప్పుడే కాదు 10 years బ్యాక్ ఒకసారి, ఓకే సార్. అండ్ ఇక్కడ నుంచి ఒక 1.5 year తర్వాత ఒకసారి చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా 10 years తర్వాత కూడా ఒకటి ఉంది, మళ్ళీ 1.5 years తర్వాత ఒకటి ఉందా సార్? అవునమ్మా. ఆ టైంలో ఏమీ లేదు, భయపడాల్సిన పని ఏం లేదు. దీనికి ఉలవలు దానంగా ఇవ్వండి అమ్మా, సెట్ అయిపోతుంది. ఉలవలు ఓకే సార్. ఇవి చేయండి, సరిపోతుంది అమ్మా. ఏ రోజు సార్? మంగళవారం నాడు ఇవ్వండి. మంగళవారం. మంగళవారం నాడు ఇవ్వండి. స్టార్ట్ చేయమంటారు సార్ ఇప్పటి నుంచి? అంటే ఇప్పుడు అక్కర్లేదు, సంవత్సరంన్నర తర్వాత ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు టైం ఇంకా సమయం లేనప్పుడు. మామూలుగా ఈయనకి ఇచ్చే దానాలు మాత్రం ఇప్పుడు ఇవ్వచ్చు. ఈయనకి చెప్పిన దానాలు ఇప్పుడు చదువు కోసము వీటి కోసం చెప్పాను చూసారా, మొండితనం తగ్గడానికి, వాటికి ఆయన మీరు ఇవ్వచ్చు కావాలంటే ఆయన బదులు. మీ ఆయన ఇవ్వాలని రూల్ లేదు. 2021లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. ఉన్నాయి హార్ట్ స్ట్రోక్లు, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, స్ట్రోక్స్ ఉన్నాయి తండ్రికి. 10 ఏళ్ళ తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్ లో అయితే. సార్ నేను సార్ మీరమ్మా, అంటే మీరంటే మీకేమైనా అవుతుందా? అంటే ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ వస్తున్నాయి సార్, ఆర్థరైటిస్ ఉంది, హార్మోనియల్ ఉంటాయి, కొంచెం లావ్ అవుతారమ్మా మీరు. ఓకే సార్. లావ్ అయిపోవడం లేకపోతే బాగా బక్క చిక్కిపోవడం, ఈ రెండిట్లో ఒకటి జరుగుతుంది మీకు. మీరు ఏం చేస్తారంటే దత్తాత్రేయ చరిత్ర, దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఓకే సార్. ఓకేనమ్మా. ఓకే సార్. ఇవి చేయండి, చేసుకుంటే సరిపోతుంది మీకు. ఈ కీలవాతం వల్ల ప్రమాదం ఏమి ఉండదు కదా సార్? నాకు అది మల్టిపుల్ కీలవాతం అంట సార్, అంటే ఎక్కడ రావచ్చు. నూనె దానంగా ఇస్తుండమ్మా, ఆయిల్. ఓకే సార్. నువ్వుల నూనె. అవునమ్మా. నువ్వుల నూనె ఇస్తుందండి, ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఏమవుతుందంటే మోకాలు బాగా పెయిన్ అవుతుంది, 1.5 year నుంచి ఎక్కువైంది మీకు ఆ పెయిన్. అవును సార్, కరెక్టే చెప్పారు సార్. 1.5 year నుంచే నాకు కీలవాతం చాలా ఎక్కువైంది. అంటే పెయిన్ అదేదో సుత్తి పెట్టి కొడుతున్నట్టుగా ఉంటది ఆ పెయిన్. అవును సార్, మొత్తం బాడీ మొత్తం పెయిన్సే సార్. పెయిన్సే ఉంటాయి, అందులో మోకాళ్ళ భాగంలో ఎక్కువ ఉంటుంది కాకపోతే. అవును సార్. అది ఏం లేదులేండి, నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి అమ్మా. నూనె ఒకటి ఇవ్వండి, కందులు ఇవ్వండి మెయిన్ గా. ఓకే సార్. ఇస్తూ ఉంటే చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఓకే సార్. ఓకేనమ్మా. సార్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కి హార్ట్ కి మళ్ళీ ప్రాబ్లం ఏం రాదు కదా సార్? చూసుకోవాలమ్మా, ఇప్పుడు రాదంటే దానికి సంబంధించిన మెడికేషన్స్ తీసుకోవాలి. చిన్న మాట చెప్పచ్చు సార్, అన్ని ఉన్నాయి సార్, 4-wheeler అన్ని అపార్ట్మెంట్ కడుతున్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు, కోట్లల్లో చేస్తున్నాడు సార్. ఇబ్బంది పడ్డాడు ఆయన అక్కడ. అన్ని మొత్తం లాస్ అయిపోయినాయి సార్, ఏం లేదు అసలు, మెడలో కూడా లేకుండా మేము రోడ్డు మీదే ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఉన్నాం సార్. అవునమ్మా, అవును. అంటే ఏం లేదమ్మా, అది వాళ్ళ ఫాదర్ జాతకంలో అట్లా అవ్వాలని ఏదో మహాదశ వచ్చి ఉంటది. రాహు మహాదశ వచ్చింది సార్. అదే రాహు మహాదశ వచ్చి లగ్నం నుంచి రాహు ఎక్కడో పాడై ఉండుంటాడు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఏదైనా అందరికీ రాహుదశ రాగానే ఇబ్బంది రావాలని రూల్ లేదు. దాని పోర్ట్ఫోలియో, అదున్న స్థితి, అదున్న రాశి, అదున్న నక్షత్రము, అది ఏ గ్రహాలతో చూడబడుతుంది అనే దాని మీద ఫలితం ఇస్తూ ఉంటుంది. రాహుదశ వచ్చినప్పటి నుంచి అలా మారింది వాళ్ళ ఫాదర్కి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే చక్కగా మీరు మన మినుములు ఉంటాయి కదమ్మా, మినుములు దానంగా ఇవ్వండి, సెట్ అవుతుంది. మినుములోడి దానంగా ఇవ్వండి. మెడలో దుర్గాదేవి ఆరాధన చేస్తూ ధారణ ఒకటి చేయమనండి, దుర్గాదేవి లాకెట్ ఒకటి వాళ్ళ ఫాదర్ కి. అండ్ అలాగే వేయొచ్చా సార్? బ్లాక్ లో గానీ రెడ్ వేయచ్చు, హ్యాపీగా వేసుకోవచ్చు. బ్లాక్ గానీ రెడ్ గానీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం ఇప్పుడు కొంత రికవరీ కూడా అవుతుంది ఈ 1 year లో, ఆయనకి ఏదైనా రావాల్సిన కొన్ని ఈ 2 నెలలు మీరు గమనించండి, 1-2 months నుంచి కూడా కొంచెం రికవరీ అయింది కదా. అసలు మీకు నేను చెప్పలేదు సార్, మాకు డబ్బంతా బయట స్ట్రక్ అయిపోయింది, మేము ఇవ్వాల్సిన వాళ్ళు మా ల్యాండ్లన్నీ రాసేస్తున్నారు సార్ కేసు.
అబ్బాబాబా. ఆ. కేసులు పెట్టి మొత్తం అపార్ట్మెంట్ కడుతున్నారు సార్. 10 ఉమ్, సి ఉమ్, అపార్ట్మెంట్. ఉమ్, ఉమ్, అది మొత్తము వాళ్ళు రాసేసుకున్నారు. నా పేరు మీద ఉంది సార్. మీరు ఎప్పుడు ఉమ్, కడితే అప్పుడే ఇవ్వండి అని చెప్పి నా దగ్గర సంతకం తీసుకున్నారు సార్. ఉమ్, ఉమ్, 6 మంత్స్ కి పోలీస్ స్టేషన్ లో పెట్టి కోర్టుకి ఎప్పించేశారు సార్. బాబా. ఇంకా ఇతను మెంటల్ డిప్రెషన్ లో ఉన్నాడు సార్. అవునమ్మా, అవునమ్మా. ఫాదర్. అతను వాళ్ళ ఫాదర్. సార్ ఫాదర్ అది మర్చిపోయాను సార్. ఈ అబ్బాయికి అది వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? ఆల్రెడీ ఈ అబ్బాయి అట్లాగే ప్రవర్తిస్తున్నాడు సార్. ఇది మెంటల్ డిప్రెషన్ లాగా అంటే ఇది అంటారు కదా సార్. సైకలాజికల్ గా, అదే కొంచెం మొండిగా సైకలాజికల్ గా అంటే ఏం లేదు, కొంచెం ఏం లేదమ్మా. గణపతి లాకెట్ వేయడం కానీ, దుర్గా లాకెట్ వేయడం కానీ వేస్తే తగ్గుతాయి. కొంచెం మెడిటేషన్ నేర్పించండి అబ్బాయికి. స్టార్టింగే చెప్పుకున్నాం కదా మన, ఈ అబ్బాయి బాగా మొండిగా ఉంటాడమ్మా అని. అవును సార్. ఎందుకంటే లగ్నం నుంచి కుంభలగ్నం కదమ్మా ఈ అబ్బాయిది. కుంభలగ్నానికి సహజంగానే చంద్రుడు పూర్వజన్మ కర్మకారకుడు కాబట్టి కొంచెం తండ్రిలాగా ప్రవర్తిస్తాడు ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. కాకపోతే తండ్రికి వచ్చినంత ఇబ్బంది రాదు, కొంత వస్తుంది. కొంత వస్తుంది. ఎందుకంటే నాకు మ్యారేజ్ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది సార్. స్పాయిల్ నాకు అయింది. తెలియదు ఇతనికి ఒక మానసిక జబ్బులు ఉన్నాయని నాకు తెలియదు సార్. తీసుకున్న తర్వాత మొత్తం స్పాయిల్. అంటే నా లైఫ్ ఎట్ అయిపోయిందంటే ఒక ఇంట్లోకి, ఒక రూమ్ కి పరిమితం అయింది. అలా ఇంకొక అమ్మాయి లైఫ్ పాడవకూడదు సార్. అవునమ్మా. అది నేను కోరుకునే. అందుకోసం ఈ అబ్బాయికి అట్లాంటి జబ్బు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తే మనం ఇప్పటి నుంచే దాన్ని తగ్గించేసాలి సార్. అది సార్. సరే ఈ అబ్బాయి దానికి మెడిటేషన్ ఒకటి మార్గం. హోమియోపతి. అవునమ్మా, హోమియోపతి వాడుతున్నారా మీరు? ఇప్పుడైతే ఆల్రెడీ నేను అది ఆయుర్వేదం వాడుతున్నాను సార్. ఈ అబ్బాయి జాతకానికి ఏ మెడిసిన్ బెస్ట్ సార్? మీరు అది కూడా చెప్తాను. హోమియోపతి వాడచ్చు. హోమియోపతి అయితే ఎందుకంటే శుక్రుడు చంద్రుడు కోణాల్లో ఉన్నారు కదా, ఓకే సార్. వాడుకోవచ్చమ్మా, మంచిదే. కొంచెం ఏం లేదు, నవంబర్ వస్తే చాలా మటుకు సెట్ అవుతుంది అమ్మా అబ్బాయికి. నవంబర్ వస్తే సెట్ అవుతుంది. కొంచెం చేస్తున్న ఎడ్యుకేషన్ విషయంలో కూడా మార్చుకుంటా అంటాడు కొన్ని. అంటే ఈ 2.5 ఏళ్ళలో ఏం చేస్తారంటే కొంత మంచిగా ఉంటుంది. ఒకటి చదువు నాకు ఇది సెట్ కాదు, ఇంకోటి చేస్తా అంటారు. అలాంటివి జరుగుతాయి. కొంచెం నేను చెప్పిన దానము మంత్రం చేయండి, సెట్ అవుతుంది అంతా కూడా. ఓకే సార్. ఓకేనమ్మా. సిఏ ప్లస్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాను సార్. సిఏ కూడా చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఎంబీఏ చేయొచ్చు అమ్మా అబ్బాయి అని. ఇంకోటి సిఎఫ్ఏ ఉందంట సార్. సిఎఫ్ఏ చేస్తారంట సార్. ఓకే, చేసుకోవచ్చమ్మా. ఇవన్నీ అకౌంట్ రిలేటెడ్ చేసుకోవచ్చు, బిజినెస్ రిలేటెడ్ చేసుకోవచ్చు, ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు. ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదమ్మా మీకు. అవును సార్. ఇంకోటి బీబీఏ ఎల్ఎల్బి అంట సార్. దాంట్లో జ్యుడిషియల్ ఎగ్జామ్ రాసి దాంట్లో ఏమన్నా తీసుకోవచ్చు. అకౌంట్స్ రిలేటెడ్, జ్యుడిషియల్ రిలేటెడ్, అట్లాగే ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్, ఇవన్నీ చేయొచ్చు. ఇందులో ఏం చేసినా ఓన్ గా పెట్టుకుంటాడు, జాబ్ చేయడు. జాబ్ అయితే చేయడు సార్. చేయడు. ఫ్యూచర్ బాగుంటుందా సార్? జాబ్ చేయకుండా బిజినెస్ లోకి వెళ్తేనే బాగుంటుంది. కాకపోతే ఈయన ఒక్కొక్కసారి ఎమోషనల్ గా చేసుకునే నిర్ణయాలు కావచ్చు. మీరు ఇందాక అన్నారు ఒక్కోసారి సైకలాజికల్ గా ఇబ్బంది ఉందని, అటువంటి వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కాకపోతే ఎందుకంటే ఇది పూర్వజన్మల్లో నుంచి ఉంది. దానివల్ల ఏంటంటే మదర్ తోని ఫాదర్ తో ఇద్దరితో కూడా కొట్లాడుతుంటాడు ఈ అబ్బాయి. అవునా సార్? అంటే ఇంకా పడాలంటారా సార్? అంటే అవన్నీ ఉన్నాయమ్మా. అంటే ఇప్పటికే పడుతున్నారు కదా ఆల్రెడీ. పడుతున్నాను సార్. మదర్ తోని ఫాదర్ తోని విపరీతంగా కొట్లాడుతుంటాడు. మాట వినడు. బాబోయ్ ఏమిట్రా బాబు ఇట్లా ఉన్నాడు అనిపిస్తుంటది. మనిషి మళ్ళీ చెడ్డవాడేం కాదు. కానీ అదంతే. అది ఏంటంటే పూర్వజన్మ కర్మ అంటారు. తల్లితోని తండ్రితోని పోట్లాడే యోగం ఉన్న జాతకం అంటారు ఈ జాతకాన్ని. అట్లా అంటే ఇట్లాగే కొనసాగిస్తాడు. ఏమైనా ఏం లేదమ్మా. ఇప్పుడు మనిషికో జబ్బు వచ్చింది, ఏం చేస్తాం? టాబ్లెట్ వేసుకొని తగ్గిస్తాం, కానీ ఇది ఇలాగే ఉంటుందని అనుకోం కదా. జ్వరం వచ్చినా, మనిషికి ఎంతకంటే పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినా ఏం చేస్తాం? దానికి మెడిసిన్ తీసుకొని తగ్గించుకుంటాం కదా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈ కెరీర్ విషయంలో కానివ్వండి, అంటే జాతకం విషయంలో కానివ్వండి, అలాగే మనం చూసుకోవాలి. పైలట్ అట్లాంటిది అవసరం లేదంటారు సార్? పైలట్ ఎందుకమ్మా? ఇది జాతకంలో ఇది ఉంటే చేస్తానంటే చేయమనండి, కానీ అవన్నీ కొంచెం ఎక్కువ కష్టపడాలి మరి. అవును సార్. అది ఈ అబ్బాయికి ఏమైనా పితృదోషాలు అట్లాంటివి ఉన్నాయా సార్? కొద్దిగా ఉన్నాయమ్మా. పితృదోషం అనేది కొంచెం ఉంది, సర్పదోషం కొద్దిగా ఉంది. బట్ డోంట్ వరీ, నాగప్రతిష్ఠ చేయించేసుకోండి. అంటే ఎక్కడ సార్? కుక్కే దగ్గర చేయించుకుంటారు, పర్సనల్ గా చేయించుకుంటారు, శ్రీశైలం వెళ్ళి చేయించుకునే ఉంటాయి. అట్లా రకరకాలు ఉంటాయమ్మా.
ఇప్పుడు అర్జెంట్ ఏం లేదులేండి, వీలు చూసుకొని చేయించండి. ఇప్పుడు మీరు ముందే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారు కదా, అవును సార్. ఆర్థికంగా అన్ని ఏమ్మా కుజ దోషం ఉంది అని కొంతమంది అంటారు, కొంతమంది అసలు ఏమి లేదంటారు. అలా కాదమ్మా, కుజదోషం వివాహానికి అయితే ఇబ్బంది పెట్టదు. కుజదోషం ఈయనకి ఏదైనా ఉన్నా కొంచెం సంతానానికి, ఎందుకంటే అష్టమంలో కుజుడు కుంభలగ్నం కదా, సంతానం మీద చూపిస్తాడు దాని ఎఫెక్ట్ అనేది. ఎందుకంటే పంచమాధిపతితో ఉన్నాడు కదమ్మా, పంచమాధిపతితో ఉన్నందుకు సంతానం విషయంలో వాళ్ళు గొడవ పెట్టడం. ఇప్పుడు మీకు ఇందా చెప్పాను చూసారా, మొండిగా ఉంటారమ్మా పిల్లలని. అవునవును సార్. అసలు మామూలు ఎనర్జీ కాదు, ఫుల్ ఎనర్జీ. అసలు అదొక ఇంకా అసలు అడగొద్దు, అదొక డీజే పాటలాగే ఉంటుంది వీళ్ళ పిల్లల పరిస్థితి. సరే, అయితే టోటల్ గా ఈ అబ్బాయి లైఫ్ అయితే బాగుంటుంది కదా సార్? బానే ఉంటుంది, కొంచెం మొండిగా ఉంటాడు. బాధలు మళ్ళీ పడకూడదు సార్ అబ్బాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష అదేనమ్మా, వాళ్ళు పడ్డది పిల్లలు పడకూడదనే ఉంటుంది. అదే గొప్పతనం, తల్లిదండ్రుల గొప్పతనం అదే. వాళ్ళతో ఎంత పోట్లాడినా పిల్లలు బాగుండాలి. వాళ్ళు ఎప్పుడు కోరుకునేది మనస్ఫూర్తిగా నిద్రపోతున్నా అసలు లేకపోతే అడిగేది ఏంటంటే పిల్లలు బాగుండాలంటారు. అలా ఏంటంటే మీరు నేను చెప్పినట్టు చేయండి తల్లి, అన్ని సెట్ అవుతాయమ్మా. సరే సార్, మీరు అన్ని పంపిస్తారు కదా సార్? నేను మీకు వాట్సాప్ లో ఏమైనా ఇవ్వాలి. హోమియోపతికి ఏది అదే మీరు పెడతానన్నారు కదా సార్? నేను పంపిస్తానమ్మా. అది దేనికి సార్? ఈ సైకియాట్రిస్ట్ కే కదా సార్? సైకియాట్రిస్ట్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏవైనా సరే, ఇంకా దానికి దీనికైనా కదా, అన్నిటికీ పనికి వస్తుంది అది. మీరు చెప్పుకోవాలి, మీకు ఏమేం కావాలి క్లియర్ అవ్వాలని ఆయనకి చెప్పుకుంటే ఆయన మీకు ఇస్తారమ్మా. ఓకే సార్. ఓకేనమ్మా, ఇంకా డౌట్స్ ఏం లేవు కదా మీకు? హలో హలో, డౌట్స్ ఏం లేవు కదమ్మా మీకు అంటున్నా? ఒక్క నిమిషం సార్. అంటే సార్ వాళ్ళు అడుగుతున్నారు, కొంచెం ఏమన్నా ఫ్యూచర్ లో మనీకి ప్రాబ్లం లేకుండా అయినా ఉంటాం కదా ఆరోగ్యపరంగా. ఆరోగ్యానికి వాళ్ళంటే ఎవరమ్మా, మీ వారు అడుగుతున్నారా, ఎవరు అడుగుతున్నారు? ఆ అబ్బాయి వచ్చినాడు సార్ ఇప్పుడు. ఆహా, అదే చూసుకోండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు సార్ అబ్బాయికి ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా సార్? అదేనమ్మా, ఇరిటేషన్, కోపము ఇవన్నీ ఉంటాయి. కాకపోతే సార్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని పేగుళ్ళు అబ్బాయికి మన అన్న పేగుల్లో, దానివల్ల కొంచెం మోషన్ వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది కదా. అవును సార్, అవును సార్. అసలు అది కాలేజీకి వెళ్ళడానికి కూడా అష్టమంలో బుధుడు ఇది కదమ్మా, బుధుడు కుజుడు ఉన్నారు కదా, అందుకని మోషన్ వెళ్ళేటప్పుడు మంట రావడం, ఇరిటేషన్ గా ఉండడం జరుగుతాయి. దానివల్ల ఏం లేదు, దానికి ఏంటంటే కూర్చొని ఓం స్కందాయ నమః అనే మంత్రం చేసుకుంటుంటే సెట్ అవుతుంది. ఓకే సార్, అదేనమ్మా, అర్థమైంది సార్. ఇప్పుడు విదేశాల యోగం అంటే ఉందో సార్ ఈ అబ్బాయికి? 100% ఉంది. ఇప్పుడు మీకు ఇందాక చెప్పింది విదేశాలకు కూడా వెళ్తారని చెప్పాను కదమ్మా. అవును సార్, వెళ్తాడు, ఎటువంటి డౌట్ లేదు.